ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 3వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆది కాండము 11వ అధ్యాయము 9వ వచనం. దానికి బాబేలు అను పేరు పెట్టిరు, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు నాకు అనుగ్రహించిన మహా గొప్ప కృప హిబ్రూ బైబిల్. ఆ హిబ్రూ భాషలో రాయబడిన బైబిల్లో బాబేలు అన్న చోట అర్థము గందరగోళము అని రాయబడి ఉంది. కన్ఫ్యూజన్ తారుమారు కాదు, కన్ఫ్యూజన్ అంటే సుమారుగా దీనికి పర్యాయ పదమే. చూడండి, మనం అట ఇట ఉద్యోగమా వ్యాపారం అయితే ఆ వ్యాపారమా ఈ వ్యాపారమా, చదువులు కూడా అంతే, ఆ చదువా ఈ చదువా, కాలేజెస్ కూడా అంతే, ఆ కాలేజా ఈ కాలేజా, పెళ్ళిళ్ళు కూడా ఆ పిల్ల ఈ పిల్ల, ఆ అబ్బాయ ఈ అబ్బాయ, ఇలా కన్ఫ్యూజన్. చూడండి, మనం ఎవరికన్నా సరే ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు, కానీ మైండ్ ఇక్కడ ఉండదు, మనకి అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అంటాం మనం, ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు అలాగా గందరగోళంగా ఉంటావు, ఎందుకు అలాగా కన్ఫ్యూజన్గా ఉంటావు అని అంటారు. ఈ యొక్క సాతాను వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టేసినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. దీనికి గల కారణం ఏంటంటే ఆది కాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును కట్టుకొని ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు. 3 రకాల దేవునికి వ్యతిరేకమైన పనులు. దేవుడు ఏం చేశాడు, ఆదాముని సృజించినప్పుడు మీరు భూమి అందంతటా విస్తరించండి, వ్యాపించండి అని చెప్పాడు. వీళ్ళు ఏమంటున్నారు, మనం చెదరిపోకుండా ఇక్కడే ఉండాలి, అది ఒక రకమైంది. రెండవది, మనం ఆకాశమునంటూ గోపురము కట్టుకోండి. దేవుడు ఏమన్నాడు, ఇలా పైకి ఎదగండి అన్నాడా, దేవుడు ఇలా విస్తరించమన్నాడు. దేవునికి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన. మూడవది ఏంటి, మంచి పేరు సంపాదించుకుందాం. లోకంలో నేను గొప్పని మంచోళ్ళు అని అనిపించుకోవడానికి మనుష్యుడు పుట్టినప్పటి నుంచి తన జీవిత కాలం అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ మనుష్యుని వల్ల వచ్చే ఆ పేరు దాన ధర్మాలు చేయాలి, ఏదో చెయ్యాలి, లేనిదేదో వాళ్ళకి మనం ఇవ్వగలగాలి, ఇంకా నిత్యమ ప్రయాస, మంచివాళ్ళు మంచి పేరు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, నీవు దేవుని దయను వెతికినప్పుడు నీకు మంచి పేరు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయి ఏమో. కాబట్టి నీకు మంచి పేరు ఇచ్చేది ఎవరో, దేవుడే. యెహోవాను స్తుతించటం మంచిది, యథార్థవంతులకు అది శోభస్కరము. కాబట్టి దేవుని స్తుతించుకుంటూ మనం ఉన్నప్పుడు మంచివాళ్ళు అని అనిపించుకుంటారు. ఇక్కడ ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. ఈరోజు మీ జీవితాల్లో కన్ఫ్యూజన్ అన్నది ఉందా అంటే దేవుని చిత్తం కాని ఆలోచన ఏదో ఉంది. దేవుని చిత్తం కాని ఆలోచన ఏదో ఉన్నప్పుడు మొట్టమొదట నీలో మార్పు, ఆ ఆలోచనను దూరపరుచుకోవాలి, అటువంటి తలంపును దూరపరుచుకోవాలి. నీకు ఇష్టమైన ఆలోచన ప్రకారం జీవిస్తూ దేవుడు అది ఇవ్వాలి అంటే ఎన్నటికీ ఇవ్వడు. ఈ విషయం జ్ఞాపకుంచుకోవాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించినప్పుడు దేవుని చిత్తానుసారమైంది నీకు ఇస్తాడు. ఇంక నీకు అందులో కన్ఫ్యూజన్ అన్నది ఉండదు. రేపేమి జరుగునా మనకి తెలియదు. కాబట్టి నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు, రేపేమి జరుగుతుందో ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. అందుకే ప్రభు రేపేం జరుగుతుందో నాకు తెలియదయ్యా, కాబట్టి నీవే నాకు చక్కటి ఆలోచన ఇచ్చి నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నీ చిత్తానుసారమైన వ్యాపారం, నీ చిత్తానుసారమైన వివాహం, నీ చిత్తానుసారమైన ప్రయాణం, నీ చిత్తానుసారమైన చదువులు మీరు నాకు అనుగ్రహించండి అన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. దేవుడు మీతో మాట్లాడి చక్కగా నడిపించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.